హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇది కొబ్బరి నూనె తయారు చేసుకోవడానికి పొద్దున పాలు తీసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు అది మొత్తం చూడండి ఎలా అయిందో. దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పారబోసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని దీన్ని కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, వెన్నపూసలో నుంచి నెయ్యి ఎలా బయటకు వస్తుందో. ఇప్పుడు ఈ కొబ్బరి పాలల్లో నుంచి కొబ్బరి నూనె అదే విధంగా బయటకు వస్తుంది. గమనించండి. కొంచెం కొంచెంగా దగ్గర పడుతుందండి. చూసారు కదండి, ఇంకా దగ్గర పడుతూనే ఉంది. ఇది అవేసరికి చాలా టైం పడుతుందండి. ఎవరు దయచేసి ట్రై అయితే చేయొద్దు. అమ్మో, చాలా రిస్క్ ఉందండి దీంట్లో మాత్రం. నేను 1 అవర్ నుంచి దాదాపుగా కలబెడుతూ ఉన్నాను. మీకు వీడియో మాత్రం సిప్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు అర్థం కావట్లేదు. చూడండి, ఆ కొంచెం ఆయిల్ బయటకు వచ్చేసరికి ఎంత టైం పడుతుందో. నిజంగా నాకైతే విసుకొచ్చేసేయండి. అసలు ఆపేద్దాం అనుకున్నాను, కానీ ఏదైనా పట్టుదలతో సాధించాలి అని చెప్పేసి మా వారు అంటుంటారు. అందుకని చెప్పి సరే టైం తీసుకుందిలే, ముందు ఆయిల్ అయితే కొంచెం వచ్చినా పర్లేదండి. నా చేతితో తయారు చేసుకుంది కాబట్టి కొంచెం వచ్చినా పర్వాలేదు, అందుకే తయారు చేస్తున్నా. ఇప్పుడిప్పుడే చూడండి ఆయిల్ బయటకు వస్తుంది. అసలు చాలా ఆనందంగా ఉంది ఇలా చేస్తున్నందుకు.